హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కాజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అందుకు 2 గ్లాసుల బియ్యం తీసుకొని కడిగి రైస్ కుక్కర్లో పెట్టాను. అందులో కావాల్సిన మసాలా వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేయండి. ఒక బాండి పెట్టుకొని అందులో బటర్ వేసి అందులో కాజులు వేసి వేయించాలి. ఇలా కాజులని దూరగా వేయించుకోవాలి. వేయించుకొని తీసి పక్కకు పెట్టుకొని అందులోనే నేను కిస్మిస్ వేయించాను. మీరు బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు, బాగుంటుంది. మళ్ళీ బాండిలో నూనె వేసి ఉల్లిగడ్డలను వేయించాలి. అవి కొద్దిగా దూరగా వేయించాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది. ఇలా వేయించిన ఆనియన్స్ని పక్కకు పెట్టుకోవాలి. మనం ఆనియన్స్ని ఎంత దూరగా వేయిస్తే అంత రుచికరంగా ఉంటుంది. ఇలా పక్కకు పెట్టాక మళ్ళీ బాండి పెట్టి నూనె పోసుకొని అందులో మసాలాలు వేయండి. నేను ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి నేను కొద్దిగా వేసాను. అందులో 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంగువ వేసి వేయించండి. ఇలా వేగిన తర్వాత అందులో 2 కళ్యమాకు రెబ్బలు, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోండి. తర్వాత ఫ్రై చేసిన కాజు, కిస్మిస్ వేయండి. ఇంకా ఉల్లిగడ్డ కూడా వేయండి. వేసి బాగా కలపండి. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కలపండి. మిరియాల పొడైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం వండుకున్న రైస్లో వేసి కలపండి. ఇది కలిపే ముందు అందులో కొద్దిగా నిమ్మరసం వేయండి, టేస్ట్ బాగుంటుంది. కాజు ఫ్రైడ్ రైస్ రెడీ. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.